కారణం ఏదైనా కానీ అమ్మాయిలు చూస్తే ఎంత చక్కగా ఉన్నారు. ఇదేం కర్మ అండి? మీరు చక్కగా పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు? పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కనడం ఎందుకు? మళ్ళీ పిల్లల్ని చంపేసి మీరు చనిపోవడం ఎందుకు? ఉన్న వాళ్ళకు బాధలు పెట్టడం ఎందుకు? మీరేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఈ సమాజానికి? మీ ప్రాణం పోవడము, మీ కథను విని ఎంతోమంది పెళ్ళికి చేసుకోవడానికే భయపడే విధంగా తయారవుతుంది సమాజము. మీరు ఇంత చదువుకుంటూ ఉన్నారు, విజ్ఞానవంతులు అవుతున్నారు, ఇంత ఆధునీకరణమైన సమాజంలో పెరిగి మరి ఇలా పిరికి వాళ్ళలాగా ఎందుకు చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? తెలుసుకోండి. మీకు సరైన వాళ్ళు ఎవరు అంటే మిమ్మల్ని భరించే వాళ్ళు సరైన వాళ్ళు కాదు. మిమ్మల్ని వాళ్ళు భరించాలి అని కోరుకున్నప్పుడు వాళ్ళను కూడా మీరు భరించడానికి సిద్ధంగా ఉండే వెళ్ళాలి. నిజమైన ప్రేమ ఏంటో తెలుసుకుని ముందడుగేయండి. పెళ్ళి చేసుకునేటప్పుడే మీ తప్పులను క్షమించగలిగేవాడు, ఇప్పుడు మీరు అరిస్తే అరిచేవాడు, మీరు తిడితే తిట్టేవాడు, ఏది నిజమైన ప్రేమ ఉందా లేదా తెలుసుకుని పెళ్ళి చేసుకోండి. పెద్దలను కాదని ఏవో కోరికలతోని, కోరికలే గుర్రాలు అయితే అని ఆ రోజుల్లోనే వచ్చింది పాట. అలాంటి కోరికలను రెక్కలు విప్పి విహంగంలాగా ఎగరాలనుకొని రెక్కలు దిగి కింద పడిపోతుంది. ముందే కూసింది, రెక్కలు దిగి పడిపోయింది. ఇవన్నీ మనకు ముందే చెప్పిండ్రు మన వాళ్ళు. కానీ మనం ఇప్పటివరకు తెలుసుకొని జాగ్రత్త పడట్లేదు. పెద్దవాళ్ళు తెలియజేయట్లేదు. పిల్లలకు తెలియజేయండి, ఇలా ఉంటాయి, ఇలాంటివి మీరు ఫేస్ చేయగలుగుతారా, చేసుకోవాలి, తప్పదు, మనిషిగా పుట్టినప్పుడు పెళ్ళి చేసుకోవాలి, వీటన్నిటినీ అధిగమించాలి ప్రేమతోని అని చెప్పి వాళ్ళను ఒప్పించి అప్పుడే వివాహాలు చేస్తే మంచిగా ఉంటుంది, సమాజం బాగుపడుతుంది. అది ముందు తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకునే పిల్లలు కూడా తెలుసుకోవాలి.